ముక్కు సైనస్ ప్రాబ్లమ్ పెద్దల్లోనే వస్తుందా? చిన్న పిల్లల్లో గూడా రావచ్చా? చిన్న పిల్లల్లో వచ్చినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మనం ఏ విధంగా గుర్తించాలి? అలాగే దానికి ఏ విధంగా నయం చేయవచ్చు? ఇంట్లోనే హోమ్ రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా? లేదా డాక్టర్‌ని సంప్రదించవలసి ఉందా? అనేది ఈరోజు తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ శ్రీప్రకాష్ వెన్నకోట మైక్రో కేర్ ఈఎన్‌టీ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈరోజు మనం సైనస్ సమస్య గురించి ఇంకొక పార్శ్యంలో, ఇంకొక విధమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇంకొక డిఫరెంట్ డైరెక్షన్. అంటే ఈ సైనస్ సమస్య పెద్దల్లోనే వస్తుందని మనం చాలా నమ్ముతూ ఉంటాం. ఎందుకంటే కామన్‌గా మనం చూసేది సైనస్ సమస్య పెద్దల్లోనే. పెద్దల్లో వచ్చినప్పుడు ఈ సైనస్ సమస్య ముక్కు బ్లాక్ అవ్వడము, అంటే ముక్కు దిబ్బడ, ముక్కులోంచి గాలి సరిగ్గా రాకుండా ఉండడము, ముక్కులోంచి లోపలికి గొంతు లోపలికి వెనక్కి తెమడలాగా రావడము, అలాగే తల బరువుగా అనిపించడము. కొన్నిసార్లు సైనస్ సమస్య ఏ విధంగా ప్రెజెంట్ అవుతుందంటే రికరెంట్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, అంటే మాట మాటకి గొంతు ఇన్ఫెక్షన్స్, గొంతు నొప్పి రావడము, దగ్గు రావడము, ఇటువంటి లక్షణాలతో బయటపడుతూ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు చెవి బ్లాక్ అయినట్టు అవ్వడము, చెవి నొప్పి, చెవిలో చీము కారడం, అంటే రికరెంట్ చెవి ఇన్ఫెక్షన్స్ ద్వారా కూడా సైనస్ ఇన్ఫెక్షన్, ముక్కులో సైనస్ ఇన్ఫెక్షన్ బయటపడే అవకాశం ఉంటుంది. అయితే ఈ సైనస్ సమస్య చిన్న పిల్లల్లో వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మీ పిల్లవాడు బాగా ఆడుకుంటున్నాడు, పరిగెత్తున్నాడు, గెంతుతున్నాడు, విపరీతంగా అల్లరి చేస్తున్నాడు. అటువంటి మీ చిన్న బాబు సడెన్‌గా డల్‌గా అయిపోవడము, ఇరిటబుల్‌గా ఉండడము, ముక్కు దిబ్బడ, గాలి రాక ఇబ్బంది పడుతూ ఉంటే దాన్ని మీరు ఏమని భావిస్తారు? సాధారణ జలుబే అనుకుంటారా? లేదా ఈ సైనస్ సమస్య వచ్చిందని అనుకుంటారా? అంటే మనం సైనస్ సమస్యను గూడా మనసులో పెట్టుకొని ఆ దృష్టికోణంలో గూడా ఆలోచించవలసి ఉంటుంది. ఎందుకు అంటే చిన్న పిల్లల్లో సైనస్ సమస్య పెద్దల్లో వచ్చినట్టుగా ఉండదు. అంతే కాకుండా చిన్న పిల్లలు అంత ఆర్టిక్యులేట్‌గా మనకి వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటనేది క్లియర్‌గా చెప్పలేరు. ఎస్పెషల్లీ 3-5 ఇయర్స్ ఏజ్ పిల్లలు చెప్పడం చాలా అరుదుగా ఉంటుంది. వాళ్ళు అంత క్లారిటీగా వాళ్ళ సమస్యని చెప్పలేరు. 5, 6 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత పిల్లలు నెమ్మదిగా వాళ్ళ లక్షణాలేంటనేది వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. క్లారిటీగా చెప్పగలుగుతూ ఉంటారు. ఈ సమస్య వలన మనము, అంటే చిన్న పిల్లలు సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోవడం వలన మనం వాళ్ళు ఏ విధంగా సఫర్ అవుతున్నారు? ఎందుకు సఫర్ అవుతున్నారు? వాళ్ళ లక్షణాలేంటనేది మనం గమనిస్తూ ఉండాలి. సో, పిల్లలు ఇరిటబుల్‌గా ఉండడము, దగ్గు మాటిమాటికి రావడము, జలుబుండడము, లేదా కొన్నిసార్లు చెవి బ్లాక్ అయ్యి చెవి నొప్పితో ఇబ్బంది పడ్డము, లేదా కొన్నిసార్లు వినికిడి లోపము గూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇటువంటి సమస్యలున్నప్పుడు ఆ పిల్లవాడికి సైనస్ సమస్య ఏమైనా ఉందా అనేది మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఈ సాధారణంగా ఈ పైకి కనబడుతున్నప్పుడు జలుబు, త్రోట్ ఇన్ఫెక్షన్ లాగే కనబడుతూ ఉంటుంది సైనస్ ఇన్ఫెక్షను. ఆ టైంలో మనం చేయాల్సిందేంటంటే కొన్ని హోమ్ రెమెడీస్, అంటే ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన మనం ఆ చిన్న పిల్లల్లో సైనస్ సమస్యని చాలా వరకు తగ్గించవచ్చు. అవేంటంటే ముందుగా సెలైన్ స్ప్రేస్. అవి ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ అన్నమాట. ఏ మెడికల్ షాప్‌లో గూడా దొరుకుతాయి అవి. ఆ సెలైన్ స్ప్రేస్ వాడినప్పుడు, అంటే నాజల్ డ్రాప్స్ రూపంలో వాడినప్పుడు, లేదా స్ప్రే రూపంలో వాడినప్పుడు ఈ సెలైన్ ఏం చేస్తుందంటే, ఆ సెలైన్ ఫిజియోలాజికల్ సెలైన్ అన్నమాట. అంటే ఆ సెలైన్ ముక్కు లోపల కండరాలని, టిష్యూస్‌ని, కణాల్ని డీకంజెషన్, అంటే కుంచించుకుపోయేటట్టు చేసి గాలి ఫ్రీగా ఎళ్ళేటట్టు చేస్తుంది. ఎక్కడైనా మ్యూకస్ ప్లగ్స్, అంటే తెమడ థిక్‌గా అయ్యి ఇక సైనస్ కెనాల్ బ్లాక్ చేయడము, ముక్కు ఎయిర్‌వేని బ్లాక్ చేయడం వంటివి జరిగినప్పుడు ఈ స్ప్రేస్, డ్రాప్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే అది వాష్ ఔట్ అయిపోయి ముక్కు ఫ్రీ అవ్వడం జరుగుతుంది. సో, ఆ విధంగా ఉపశమనం ఉంటుంది. అలాగే గుడ్ హైడ్రేషన్, అంటే మీ పిల్లలు వాటర్ బాగా తాగుతున్నారా లేదా? ఎప్పుడైతే బాడీలో వాటర్ కంటెంట్ బాగా ఉంటుందో, ముక్కులో గూడా సెక్రీషన్స్‌లో వాటర్ సెక్రీషన్ కంటెంట్ ఎక్కువగా ఉండి సెక్రీషన్ కాన్సంట్రేషన్ సాంద్రత తగ్గి ఆహ్, కొంచెం రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గుడ్ హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే రెస్ట్. ఏ ఇన్ఫెక్షన్‌తో ఉన్నా గూడా పిల్లలకి మనం ముందుగా చెప్పవలసింది, అడ్వైస్ చేయాల్సిందేంటంటే రెస్ట్ తీసుకోమని. సో, ఫిజికల్‌గా రెస్ట్ ఉన్నప్పుడు బాడీ యాక్టివ్‌గా, తొందరగా మన ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి, ఇమ్యూన్ రెస్పాన్సెస్ ద్వారా
ఆ పర్టిక్యులర్ ఇన్ఫెక్షన్‌ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి సింపుల్ రెమెడీస్‌తో మనం చిన్న పిల్లల్లో ఈ సైనస్ ఇన్ఫెక్షన్ సమస్యని తగ్గించడానికి ప్రయత్నం చేయవచ్చు. ఇంకొకటి ఏజ్ ఓల్డ్ మెథడ్ కూడా ఉంది. స్టీమ్ ఇన్హలేషన్. స్టీమ్ ఇన్హలేషన్ చిన్న పిల్లల్లో చేయవచ్చా? 5 సంవత్సరాల లోపు పిల్లల్లో చేయవచ్చా? అంటే సాధారణంగా చేయకూడదనే చెప్పాలి. ఎందుకంటే చిన్న పిల్లలకి వాళ్ళకా సమస్య మనం స్టీమ్ పెట్టినప్పుడు ఆ స్టీమ్‌లో ఉండే వేడి ఎంతవరకు వాళ్ళు తట్టుకోగలుగుతారు అనేది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చెప్పలేరు. మనం ఫోర్స్‌బుల్‌గా వాళ్ళకి చేపిచ్చడం వలన ఒక్కొక్కసారి బర్న్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణంగా 5 సంవత్సరాల పిల్లల్లోపు పెట్టకపోవడమే మంచిది. ఒకవేళ పెట్టవలసి వచ్చినప్పుడు ఆహ్, ఇంకొక చిన్న రెమెడీ ఏంటంటే వాష్‌రూమ్‌లో అంటే బాత్రూమ్‌లో మనం గీజర్‌ని హీట్ మోడ్‌లో పెట్టేసి, షవర్‌ని హాట్ వాటర్ పెట్టి, హాట్ వాటర్ మనం పిల్లలు మన దగ్గర ఉండి, ఆ బాత్రూమ్ తలుపు మూసేసి, ఆ బాత్రూమ్‌లో ఆవిరొస్తున్నప్పుడు పీల్చుకోమని చెప్పవచ్చు. బట్ మనం పిల్లలతో తప్పనిసరిగా ఉండాలి. పిల్లలతో తప్పనిసరిగా ఉండి మాత్రమే ఇది చేయవలసి ఉంటుంది. పిల్లలకి వాళ్ళకి వాళ్ళుగా చేయమని ఎప్పుడు మనం స్టిమ్యులేషన్ చెప్పకూడదు. ఈవెన్ 10 ఇయర్స్‌లో పిల్లలకు కూడా. 10 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకి అవేర్‌నెస్ ఉంటుంది. దాన్ని ఎలా చేయాలో వాళ్ళు జాగ్రత్తగా చేయగలుగుతారు. అయితే కాబట్టి పిల్లల్లో ఆవిరి పట్టడం చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. మనం దగ్గరుండి పట్టించాల్సి ఉంటుంది. అలాగే ఇవన్నీ జాగ్రత్తలు పాటించినా గూడా తగ్గకపోతే ఏం చేయాలంటే, మన దగ్గరలోని మన ఫ్యామిలీ పీడియాట్రిషియన్ ఉంటారు గదా! వాళ్ళని సంప్రదించి మెడికేషన్ తీసుకోవచ్చు. కొన్ని రకాల యాంటీబయోటిక్స్, కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్, కొన్ని రకాల యాంటీ హిస్టమిన్ మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా దాన్ని తొందరగానే నయం చేయవచ్చు. అప్పటికి నయం కాకపోతే ఈఎన్‌టీ సర్జన్‌ని సంప్రదించవలసి ఉంటుంది. కొన్నిసార్లు చిన్న పిల్లల్లో కూడా సైనస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే వాళ్ళకి సమస్య బాగా తీవ్రంగా ఉన్నప్పుడు మెడిసిన్స్ ఎన్ని రోజులు వాడినా కూడా తగ్గకుండా ఉన్నప్పుడు చెవి ఇన్ఫెక్షన్స్ మాటిమాటికి వచ్చి చెవి డ్యామేజ్ అవుతున్నప్పుడు మనం ఆపరేషన్ వరకు కూడా వెళ్ళవలసి ఉంటుంది. అయితే ఈ ఆపరేషన్ సాధారణంగా బోన్ గ్రోత్ ఆగిపోయేంత వరకు వెయిట్ చేస్తాం అనమాట. 16, 17 ఇయర్స్ ఏజ్ వరకు కూడా వెయిట్ చేయవచ్చు. అప్పటికి కూడా కొన్నిసార్లు సైనస్ ఇన్ఫెక్షన్ చాలా సివియర్‌గా ఉండి అంటే ఆ 17 ఇయర్స్ వచ్చే లోపుగా గూడా అప్పటి వరకు ఉండలేని పరిస్థితి ఉండేంత సివియర్‌గా ఉంటుంది కొంతమంది పిల్లలు. అంత సివియర్‌గా ఉన్నప్పుడు 10 ఇయర్స్, 11 ఇయర్స్ కూడా కొన్నిసార్లు ఆపరేషన్ చేస్తూ ఉంటాం. కాబట్టి సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఎన్ని రోజులు మెడిసిన్స్ వాడినా కూడా మెడిసిన్స్‌తో తగ్గనప్పుడు దాని రూట్ కాజెస్ ఏంటనేది ఎవాల్యుయేషన్ చేసి అవసరమైతే ఆపరేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఆ సమస్యను బట్టి మనం సాధారణంగా ఇంట్లోనే నయం చేసుకోవడం ప్రయత్నం చేయాలి. అవసరమైతే దగ్గరలోని డాక్టర్స్‌ని కలిసి మెడికేషన్ తీసుకొని నయం చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు.